సో ఈరోజు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పార్లమెంట్ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. సో ఈ ఇన్ని రోజుల పరిపాలనకి నాకు రెఫరెండంగా ప్రజలు ఎంతవరకు తీర్పు ఇస్తారనేది వాళ్ళు పేర్కొనడం అనేది జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం, మా పనితీరును చూసి ప్రజలు ఓటేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి రాష్ట్ర అవసరాల కోసమే ప్రధానిని బడేబాయ్ అని పిలిచా, కేసీఆర్ మోడీతో కలిసి వచ్చినా ఫేస్ చేసేందుకు రెడీ. అంటే ఇక్కడ కేసీఆర్ మోడీతో కలిసి వచ్చినా ఫేస్ చేయడానికి రెడీ. 2-3 రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, పాత నిబంధనల ప్రకారమే ఎల్ఆర్ఎస్ అమలు, కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మంచినీళ్ళు ముట్టకుండా ఒక్కరోజు దీక్ష చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇక్కడ 2 కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. రాష్ట్ర అవసరాల కోసమే ప్రధానిని బడేబాయ్ పిలిచా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ మోడీతో కలిసి వచ్చినా ఫేస్ చేసేందుకు రెడీ. 2-3 రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, పాత నిబంధనల ప్రకారమే ఎల్ఆర్ఎస్ అమలు, కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మంచినీళ్ళు ముట్టకుండా ఒక్కరోజు దీక్ష చేయాలి, మేడిగడ్డ రిపోర్టుకు టీఎస్ఏ 4 నెలల టైం తీసుకోవడంపై అనుమానాలు, మీడియాతో చిట్ చాట్ సీఎం రేవంత్ రెడ్డి, నేడు పాలమూరుకు సీఎం రేవంత్, వంశేంద్ర రెడ్డి చేపట్టిన న్యాయయాత్ర ముగింపు సభకు హాజరు, ప్రజా దివ్యన సభగా నామకరణం, జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు. సో 14 పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత అవగాహన, ఆ ప్రకారమే ఆ పార్టీకి అభ్యర్థుల ఎంపిక అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మా పనితీరు నచ్చి 14 స్థానాలు గెలుస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మా పనితీరుకు తీర్పు ఇవ్వండి. గత ఏడాది డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం ప్రజాసేవకు అంకితమయ్యానని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. మా పరిపాలనను చూసి ఓటు వేయండి, మా పనితీరుకు తీర్పు ఇవ్వండి, రోజుకు 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రతి నిర్ణయంలో పారదర్శకత పాటిస్తున్నాం, కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా పనిచేసి 100 ఏళ్ళు విధ్వాసం చేశారు, మేము మాత్రం ప్రజల శ్రేయస్సు కోసమే ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గొర్రెల పంపిణీపై ఏసీబీ దర్యాప్తు, విజిలెన్స్ వింగ్ ప్రాథమిక రిపోర్టుతో నిర్ణయం, అవినీతి అవకతవకల వివరాలను ఏసీబీకి ఇవ్వాలి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వెయిటేజ్, పాడి రైతులకు ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకాలు, పశు సంవర్ధక శాఖ రివ్యూలో సీఎం రేవంత్. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు ఇన్ని రోజులుగా ఇప్పటి వరకు అంటే దాదాపుగా డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు మహిళలకు ఫ్రీ బస్ మొట్టమొదటి గ్యారంటీ, అలాగే 10 లక్షలు ఆరోగ్యశ్రీలో చేర్చడం అనేది జరిగింది. ఈరోజు మార్చ్ 6వ తేదీ, దాదాపుగా 90 రోజుల వరకు అయ్యింది. సో ఈ 90 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.